భద్రాద్రి రాముడికి గుడి కట్టడం కోసం భక్త రామదాసు ఎన్నెన్ని తిప్పలు పడ్డాడు, కావాల్సిన కాసుల కోసం ఎన్నెన్ని శిక్షలు అనుభవించాడు. ఇదంతా చరిత్ర. మరి ఇప్పుడు అయోధ్య రాముడి కోసం దివ్య మందిర నిర్మాతలు విరాళాల కోసం ఎంతెంత శ్రమపడ్డారు, విరాళాల ఉద్యమం ఎలా మొదలైంది, దేశవ్యాప్తంగా దాతల నుంచి వచ్చిందెంత, విదేశాల్లో వసూలైందెంత, ఇది వర్తమానం. రాఘవుడి గుడి కోసం మేము సైతం అంటూ 10 కోట్ల మంది ముందుకొచ్చారు. 45 రోజుల్లో 2500 కోట్ల విరాళం వసూలైంది. ఫండ్ రైజింగ్ హిస్టరీలో ఇదొక అరుదైన రికార్డ్. అయోధ్యలో అద్భుతమైన రామ మందిరం నిర్మించాలంటే అందరూ అంచనా వేసిన ఖర్చు 1800 కోట్లు. రామచంద్రకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ దైవిక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం చేపట్టాల్సిన ప్రథమ కర్తవ్యం విరాళాల సేకరణ. ఈ ధ్యేయంతో పుట్టిందే శ్రీరామ జన్మభూమి మందిర నిధి సమర్పణ్ అభియాన్. విశ్వ హిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్లస్ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈ ముప్పేటా ప్రయత్నమే కేవలం 1.5 నెల వ్యవధిలో 2.5 కోట్ల సమీకరణ. అయోధ్య రామ జన్మభూమి నిధి సమర్పణ కార్యక్రమం. రామ్ జన్మభూమి అయిన అయోధ్యలో రాముడి మందిరం నిర్మించబోతున్నారు. రామ మందిరం కోసం విరాళాల సేకరణ జరుగుతుంది. మీరు కూడా ఇందులో భాగస్వాములు అవ్వండి. మీరు కూడా మీ సాయశక్తుల మీకు తోచినంత ఆ నిధి సమర్పణలో భాగం కావాలని మనందరం ఇందులో భాగస్వామ్యం అవుతాం. అన్ని దేశాల నుంచి ఈ రోజు రామ మందిర నిర్మాణం కోసం అందరూ నేను సైతం అంటూ ముందుకొస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఇందులో భాగస్వామ్యం అవ్వాలని, మిమ్మల్ని చూసి వందలు వేల మంది లక్షల మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీ. రామ జన్మభూమి మందిర నిధి సమర్పణ్ అభియాన్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రౌడ్ ఫండింగ్ డ్రైవ్ గా ఎలా మారింది? అతి తక్కువ సమయంలో జరిగిన ఈ మహాకృతు పూర్వపరాలేంటి? కాశ్మీర్ టు కన్యాకుమారి, పశ్చిమ సరిహద్దు నుండి తూర్పు అంచు వరకు భారత భూమి ఆశాంతం పర్యటించి రామ మందిర నిర్మాణం ఆవశ్యకతను ప్రకటించుకుంటూ రాఘవుడి కోసం జోలెపల్లింది. 2021 జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి సందర్భంగా ప్రారంభమైన ఈ తంతు 2021 ఫిబ్రవరి 27వ తేదీన మాఘ పూర్ణిమ వరకు 4 లక్షల గ్రామాలు, 11 కోట్ల కుటుంబాల్ని స్పృశిస్తూ సాగింది. ఒకవైపు దివ్యరామ మందిర నిర్మాణం, దానికి సమాంతరంగా మరోవైపు విరాళాల సేకరణ. పౌరులు, సంస్థలు, కమ్యూనిటీల నుంచి వెల్లువలా సాగిన విరాళాల వరద. అప్పటి రాష్ట్రపతి, దేశ ప్రథమ పౌరుడు రామ్నాథ్ కోవింద్ తన కుటుంబం తరఫున ఇచ్చిన 5,100,000 రూపాయలు రాముడి గుడికి దక్కిన తొలి విరాళం. ఆ వెంటనే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు ఇలా ప్రముఖులంతా మేము సైతం అంటూ తన్మయత్వంతో తోచినంత విరాళం సమర్పించుకున్నారు. గుజరాత్ కు చెందిన ఆధ్యాత్మిక నేత మొరారీ బాపు అమెరికాలో ఉన్న తన అనుచరులతో కలిసి ఏకంగా 11,30,00,000 విరాళాల్ని స్వచ్ఛందంగా సేకరించారు. కెనడా, యూకే నుంచి మరో 8 కోట్లు వసూలయ్యాయి. హైందవ సంఘాలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలే కాదు, పిల్లలు కూడా తమ కిడ్నీ బ్యాంకుల నుంచి, కార్మికులు తమ జీతభ్యాల నుంచి రాముడికి తృణమో పనమో సమర్పించుకున్నారు. పెన్షనర్లు, రిక్షా పుల్లర్లు, బిచ్చగాళ్లు సైతం ఈ పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. అరుణాచల్ ప్రదేశ్ లో 4.5 కోట్లు, మణిపూర్ లో 2 కోట్లు, మిజోరాంలో 21 లక్షలు, నాగాలాండ్ లో 28 లక్షలు, ఇలా అన్ని రాష్ట్రాల నుండి విరాళాలు పోటెత్తాయి. 500 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేసి సమర్పణ్ డ్రైవ్ లో ముందు వరుసలో నిలిచింది రాజస్థాన్ విభాగం. టోటల్ గా ఈ ప్రచారం ద్వారా ట్రస్ట్ కు వచ్చిన నిధుల మొత్తం దాదాపు 2,500 కోట్ల వరకు వచ్చింది. మొహమ్మదీయ సమాజం సైతం సహకరించాలంటూ తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న తాహైరా ట్రస్ట్ ఇచ్చిన పిలుపు అనేక ముస్లిం కుటుంబాల్ని కూడా కదిలించింది. ఉత్తరప్రదేశ్ సియా సెంట్రల్ వాక్ బోర్డ్ మాజీ చైర్మన్ వసీం రిజ్వీ కూడా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి 51,000 రూపాయల విరాళం ప్రకటించడం ఒక సంచలనంగా మారింది. రామ మందిర నిర్మాణం కేవలం మతపరమైన కార్యక్రమం కాకుండా ఒక జాతీయ ఉద్యమంలో భావించడం వల్లే ఈ మహత్కార్యం సాధ్యమైందని ప్రకటించింది తీర్థక్షేత్ర ట్రస్ట్. 10, 100, 1000 ఇలా డినామినేషన్లతో ప్రింటెడ్ కూపన్లు జారీ చేసి రసీదులను ఇస్తూ అత్యంత పారదర్శకంగా సాగింది ఈ విరాళాల సేకరణ. ఇంత స్వచ్ఛందంగా, ఇంత తక్కువ సమయంలో, ఇంత ఎక్కువ మొత్తంలో ఒక ఆధ్యాత్మిక మందిరం కోసం విరాళాల సేకరణ జరగడం ప్రపంచంలోనే అత్యంత అరుదైన విషయం.